ప్రస్తుతం మనతో పాటు ఈరోజు ఈ వార్డు ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు కూడా మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వార్డు కౌన్సిలర్, మాజీ కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో గడిగా హిమబిందు శ్రీనివాస్ ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తారు, ఏం చేస్తారు అనేది కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనాలు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, ఈ కౌన్సిలర్ అభ్యర్థి మీకు సంవత్సరాల తర్వాత ఓటు పడింది నాకు. ఇంతవరకు వచ్చిన వాళ్ళందరికీ చెప్పుకునే వచ్చినాను, ప్రతి కౌన్సిలర్ అది అందరికీ చెప్పొచ్చినాను, కానీ ఎవరు కూడా లెక్క చేయలేదు. కనీసం ఒక్క ఒక లారీ మట్టి పోయమన్నా కూడా ఎవరు పోయలేదు. ఈ రోజున శ్రీనివాస్ గారు చెప్పినా లేదు మీ పేరు చెప్పినా, ఈ శ్రీనివాస్ గారు నా నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ శ్రీనివాసరావు. నేను మళ్ళీ అతనికే ఓటు వేసుకుంటాను. అంటే మీకు ఫోన్ చేసిన వెంటనే స్పందన ఏ విధంగా ఉండేది వారి పట్ల? వెరీ నైస్. ప్రతిసారి అన్ని ఏదంటే మా ఇంట్లో ట్యాప్ రాకపోతే వాళ్ళు ట్యాంకర్ కావాలంటే వెంటనే తెచ్చి నాకు. కొంతమంది మరి మీరు ఇలా చెప్తున్నారు, కొంతమంది ఏమో మరి మాకు ఏం అభివృద్ధి చేయలేదు, సగం రోడ్లు చేశారు, మాకు డ్రైనేజ్ విషయం కూడా లేదని చెప్తున్నారు. నేను చూసాను, నాకు అన్ని రకాల మాకు సహాయం చేశాను, అన్ని రకాలకు అందుబాటులో ఉన్నాడు. వారి పట్ల వస్తున్నట్టు విమర్శలు కూడా కొన్ని ఉన్నాయి, వాటిని మీరు ఏ విధంగా? సంబంధం నాకు తెలిసినంత వరకు నాకు అన్ని రకాల అనుకూలంగా ఉన్నాడు. ఎప్పుడంటే అప్పుడు పిలిస్తే వచ్చినాడు కూడా. బల్బు పోయిందంటే వెంటనే వచ్చి బల్బు పెట్టినాడు రైట్. అంతకంటే ఇంకా నేను చెప్పలేనండి. వాళ్ళ ఉద్దేశం వాళ్ళదేంటి మరి. అన్ని అన్ని చేసిన తర్వాత మర్చిపోతున్నారు దున్నపోతులో మనుషులు. నాకు ఇది ఎమ్మటి తిరుగుతూ ఎక్కడ ఏది జరిగినా ఒక్క నిమిషం ఫోన్ చేయంగానే ఫోన్ పెట్టే ముందే వస్తూ మా వార్డులో ఉన్న అన్ని పనులు చేస్తూ ఏ ఫోన్ కన్నా స్పందిస్తూ ఎవరన్నా ఎక్కడన్నా ప్రాబ్లం వచ్చి ఏదన్నా చనిపోయేయనున్నా వాళ్ళకి అన్ని విధాలుగా పేదవాళ్ళని ఆదుకుంటూ అన్ని సకాలంలో చేస్తుండు. అన్నయ్య హిమబిందు గారు, వదినమ్మ అందరూ వాళ్ళే గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు తీరన్న రోడ్లు వేసిండు, డ్రైనేజ్ లేచిండు, అన్ని మంచిగా చేసిండు. మాకు ఆపసాపత అంటే వచ్చి ఆదుకుంటుండు. ఖచ్చితంగా చేకూరుతూ కూడా మీకు ఎల్లప్పుడు అనుకూలంగా ఉన్నాడా లేదా? మీకు ఉన్నాడు. మాకెప్పుడు ఏదన్నా ఏ విషయం అయినా ఫోన్ చేస్తే వస్తాడు. మరి ఇప్పుడు మీరు గెలిపించగలుగుతున్నారా లేదా? గెలిపిస్తాం, ఖచ్చితంగా సీనన్నని గెలిపిస్తాం. ప్రస్తుతం మనం వార్డులో ఉన్నామండి. ఇక్కడ స్థానికులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, మీ వార్డు మాజీ కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో గడిగా హిమబిందు శ్రీనివాస్ గారు, మీకు ఏ విధంగా అందుబాటులో ఉండేది, ఎలాంటి కార్యక్రమాలు చేశారో, ఎలాంటి అభివృద్ధి చేశారు? లైట్ లేపించిండు, ఇంద్రం ఇల్లు పెట్టించిండు, పేదోళ్ళకి సాయం చేస్తుండు, చనిపోయిన వాళ్ళ ఇంటికి పోతాడు, ఎక్కడ ఏ సాయం చేయమన్నా చేస్తాడు. మీకు ఎల్లప్పుడు అందుబాటులో ఉన్నాడు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు కానీ ఉన్నాయి కదా, ఫోన్ చేసినా ఎనీ టైం వస్తాడు. వృద్ధాప్య పింఛన్లు కానీ మహిళలకు ఏ విధంగా అండగా ఉండేది? అన్ని అందంగా అన్నిటికీ ఆదుకుంటూనే ఉంది అండి. చాలా బాగా చేశాడు అన్నయ్య. రోడ్లు వేసాడు, మాకు అందుబాటులో అన్నిటికీ మాకు అందుబాటులో ఉంటాడు. ఏ విధంగా ఉండేనండి స్పందన? ఏ విధంగా ఉండే మీరు ఫోన్ చేసినప్పుడు కానీ ఏదైనా? తప్పకుండా అన్నిట్లో ముందుంటాడు, వచ్చి మాకు అన్ని చేస్తాడు, ఫస్ట్ ఉంటాడు. మా ఓటు అన్నయ్యకి. మీ దగ్గర డ్రైనేజీ లేకుండే, రోడ్డు లేకుండే మన మినిస్టర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో మొత్తం నేను ఇక్కడ డ్రైనేజ్ లేపించిన, రోడ్లు లేపించిన, నూనె పోసి ఎత్తుకునే రోడ్లు లేపించిన. కాబట్టి మీరు మర్చిపోవద్దు, డబ్బులకు ఆశపడద్దు, మనకు సేవ చేసేవాడు కావాలి. 24 hours అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈసారి మళ్ళీ చేయగుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపియండి, మళ్ళీ ఆశీర్వదించండి. ఓకే, చేయగుర్తు మీద ఓటేసి గెలిపించు. నీకు డ్రైనేజ్ వేసిన, రోడ్లు వేసిన, అన్నీ వేసిన ఈసారి వేసి గెలిపియండి. మీరు ఏది అడిగినా చేసుకుంటూ వచ్చినాం. ఇవాళ గతంలో ఎట్లా ఉండే ఈ రోడ్డు, ఇప్పుడు ఎట్లా ఉండే ఈ రోడ్డు చూడండి. ఈసారి ఓటేసి గెలిపియండి. ప్రస్తుతం మనతో పాటు మరొకరు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఉండేది అన్న, మీకు ఈ కౌన్సిలర్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఇప్పుడే రావడం జరుగుతుందో, గతంలో కూడా మీకు ఎలాంటి సేవలైనా చేసి ఉండలేదు? ఎప్పుడు పిలిచినా కూడా అందుబాటులో ఉంటాడు. రోజు మార్నింగ్ అయితే ఒకసారి వాక్ చేసిపోతాడు, చూస్తాడు ఎవరికే ప్రాబ్లం ఉన్నా. లేకపోయినా 2 రోజులకైనా ఫోన్ చేస్తే ఇట్లా మాకు వాటర్ రావట్లేదు, మోరీలు ఆగిపోయినాయి, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా అందుబాటులో ఉండే వ్యక్తి అని మాకు చాలా నమ్మకం, అభిమానం. ఆయన అంటే మాకు చాలా ఫస్ట్ నుంచి కూడా పరిచయాలు ఉన్నాయి. వాటికి మా కాలనీకి మొత్తం 200-300 మంది ఉంటారు. ఆయన పేరు తెలియని వాళ్ళు మేము ఫోన్ చేస్తే అన్న పేరుతో సహా చెప్తాడు. ఆయన గురించి మాకు చాలా నమ్మకం ఉంది. మేము ఆయనకే సపోర్ట్ చేస్తున్నాం. అంటే మీ వీధిలో మీ సమస్యలన్నీ కూడా ఇప్పుడు పరిష్కార మార్గం అనేది ఏర్పాటు జరిగిందా, లేకపోతే ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? చాలా వరకు జరిగిపోయినాయి. అంతకుముందు వేసిన రోడ్లు ఇది కాగానే మొత్తం మళ్ళీ కొత్త రోడ్లు వేస్తా అంటున్నారు. మాకు చాలా సంతోషం. ఈ 4 బజార్లే ఆగిపోయినాయి, అన్ని కొత్త రోడ్లు వేసారు, సూపర్గా ఉన్నాయి. ఒక్కో రోడ్డు కూడా చాలా బాగున్నాయి. ఇద్దరు కూడా చాలా కష్టపడి పనిచేస్తారు. అంటే గత కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో, గత అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి పరిపాలన ఏ విధంగా ఉండేది, ఈ సీన్ వచ్చాక ఏ విధంగా ఉండేది పరిపాలన? ఇక వాళ్ళు అంటే ఎప్పుడో వచ్చేది లేకపోతే లేదు. సరే ఈయనైతే మాకు చాలా అందుబాటులో ఉంటున్నారు.
వాళ్ళంటే ఎప్పుడైనా ఫోన్ చేసేప్పుడు వారానికో ఎవరైనా మనిషిని పంపిస్తేనే అట్లా ఇట్లా వచ్చిపోయాయి తప్ప ఇక చాలా తక్కువ. ఇప్పుడు వచ్చిన తర్వాత అన్ని మోరీలు అయినాయి, ప్లస్ రోడ్లు అయినాయి, నల్లాలు, ట్రాన్స్ఫారం కూడా కొత్తది ఫిట్ చేసి. ఇదివరకు కరెంట్ ప్రాబ్లం చాలా ఉండేది, అంటే ట్యూబ్లైట్ కూడా వెలగపోయేది. కొత్త ట్రాన్స్ఫారం వేయించడం అందరికీ మంచిగా ఉపయోగపడుతున్నారు. దానివల్ల అందరికీ సంతోషం. తినాలని 100% మా శాయశక్తిలో మేము కూడా చాలామంది చెప్తున్నాం, గెలిపించాలని మాకు కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాం. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారి పట్ల మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళ గురించి మనకి అక్కడికి ఉండే వాళ్ళు కాదు, ఇక్కడ అంటే చేసే గతంలో వాళ్ళు. కౌన్సిలర్ కదా, అంటే అభివృద్ధి ఏం చేశారు, మరి ఇతను వచ్చాక ఏం చేస్తారు, అంటే తేడా ఏమిటి? ఇప్పుడు ఇద్దరు వస్తున్నారు, ఆయన ఇక్కడ బజార్ కాదు ఎక్కడో ఉంటారు. ఈ నవరత్నాలు కూడా ఇదే, కానీ ఇంత యాక్టివ్గా ఉన్నట్టు నాకు అనిపించలేదు. ఈయనైతే సీనన్న మాత్రం మాకు 100% పని చేస్తాడని నమ్మకం ఉంది. రోడ్డు కూడా తీస్తారని మాకు వాగ్దానం చేసిర్రు. మా కాలనీలో అందరూ ఏకదాటిగా ఉన్నాం.